శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభ మధ్యాహ్నం. మనం రోజు వంటల కార్యక్రమం చెప్పుకుంటున్నాం కదా, ఆ సందర్భంగా ఇవాళ నేను మీకు చెప్పేది టమాటా పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: వేరుశనగ గింజలు 1/2 కిలో వేయించి పెట్టుకోవాలి, టమాటాలు ఒక 4, పచ్చిమిరపకాయలు ఒక 8, చింతపండు ఒక 60 గ్రాములు, బెల్లం 50 గ్రాములు, గరం మసాలా పొడి 1 టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు వచ్చి తగినంత, నూనె 1 టేబుల్ స్పూను. ఇది తయారు చేసే విధానం: ముందుగా చింతపండులో 1 కప్పు వేడి నీరు పోసి 5 నిమిషాలు నానబెట్టి పిండి పులుసు తీసుకోవాలి. బెల్లంను పొడి చేసి చింతపండు రసంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గింజలు, పచ్చిమిరపకాయలను మెత్తగా రుబ్బుకోవాలి. టమాటాలను కొంచెం వేడి నీటిలో నానబెట్టి కాయపై పొరను తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 1 స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత టమాటా ముక్కలను వేయాలి. సన్నని సెగలో ఉడికించాలి. ఆ తర్వాత అందులో వేరుశనగ ముద్దను, చింతపండు రసం, మిగతా గరం మసాలా, జీలకర్ర, కారం, సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. సన్నని సెగ మీదనే ఉడికిస్తూ గ్రేవీ చిక్కబడే వరకు మగ్గనిచ్చి దించాలి. అందులో కొత్తిమీర చల్లి వడ్డించండి. ఇది అన్నంలోకి కాక చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.